ఒక కుటుంబం విచ్ఛిన్నమైనప్పుడు కొన్నిసార్లు లోతైన గాయాలు ఇంటి లోపలి నుండే వస్తాయి. ఒక తల్లి తన కొడుకును ఎంతగానో ప్రేమించవచ్చు, కానీ కోపం, అహంకారం హృదయంలోకి ప్రవేశించినప్పుడు శాంతి మాయమవ్వడం ప్రారంభిస్తుంది. చేదు భావన ఎన్నటికీ ముగియని తుఫానులా అనిపించవచ్చు, కానీ ఒక మంచి మార్గముంది. పరిశుద్ధ బైబిల్ సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనంలో ఇలా చెబుతోంది: మృదువైన మాట క్రోధమును చల్లార్చును, కఠినమైన మాట కోపమును రేపును. మరియు ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయం 31, 32 వచనాలలో సమస్తమైన చేదును, కోపమును, దూషణను మీ నుండి తొలగించండి. ఒకరి పట్ల ఒకరు దయగలిగి కరుణాహృదయులై ఉండండి. దేవుడు క్రీస్తులో మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుకొనుడి. ప్రియమైన తల్లులారా, మీ కుమారుని వివాహ జీవితంలో విభేదాలు సృష్టించడానికి దేవుడు మిమ్మల్ని సృష్టించలేదు. ఆయన మిమ్మల్ని దీవెనలకు, జ్ఞానానికి మరియు శాంతికి మూలంగా ఉండాలని పిలిచాడు. కోడలు పోరాడటానికి వచ్చిన అపరిచితురాలు కాదు. ఆమె ఇప్పుడు దేవుడు కలిపిన మీ కుటుంబంలో భాగం. మరియు కుమారులారా, ఆదికాండము ఇలా చెబుతోంది: పురుషుడు తన తండ్రిని, తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమయ్యుందురు. మీ తల్లిని గౌరవించండి, కానీ మీ కుటుంబాన్ని ప్రేమతో, జ్ఞానంతో మరియు ప్రార్థనతో కాపాడుకోండి. యేసుక్రీస్తు ప్రతి విచ్ఛిన్నమైన కుటుంబాన్ని బాగు చేయగలడు. అహంకారం ఎక్కడ నొప్పిని కలిగించిందో క్రీస్తు అక్కడ శాంతిని పునరుద్ధరించగలడు. పరిశుద్ధ బైబిల్ మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనంలో ఇలా చెబుతోంది: సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులని పిలువబడుదురు.